పైరసీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఐబొమ్మ బప్పం టీవీలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూసేయించారు. నన్ను ఆపలేరు పట్టుకోలేరు అంటూ పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి చేతులతోనే సదరు వెబ్సైట్లు క్లోజ్ చేయించారు. రవి దగ్గరున్న వందల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. మమ్మల్ని ఆపలేరు వెతకలేరు అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. ఈ సవాల్ను సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవి కోసం వ్యూహాత్మకంగా దర్యాప్తు కొనసాగించారు. తనపై నిఘా లేదని ఓవర్ కాన్ఫిడెంట్ తో హైదరాబాద్కు వచ్చిన ఇమ్మడి రవిని కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఇమ్మడి రవి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఐబొమ్మ సైబర్ క్రైమ్ పోలీసులు సుమారుగా 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని ఇమ్మడి రవి బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలకు గంటల వ్యవధిలో పైరసీ చేసి ఐబొమ్మ బప్పం టీవీలలో అప్లోడ్ చేస్తున్నాడు. దీనివల్ల తెలుగు సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. ఒక్క 2024లోనే సినీ పరిశ్రమ పైరసీ వెబ్సైట్ ద్వారా సుమారుగా 3,700 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 6 ఏళ్లుగా ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్న రవి వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. టెక్నాలజీ మీద మంచి పట్టున్న రవి హెచ్డీ క్వాలిటీ చిత్రాల కోసం హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి హ్యాకింగ్ పరికరాలను సమకూర్చుకున్నాడు. వీటి ద్వారా సర్వర్లను హ్యాక్ చేయడం, DCI పరికరాలు, హార్డ్ డిస్కులు, మెయిల్స్లో ఉన్న సినిమాలను చోరీ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు హ్యాకర్స్ను నియమించుకొని వారికి లక్షలు వెచ్చించి సర్వర్లను హ్యాక్ చేయించినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. రవి అరెస్టుతో అతని నెట్వర్క్తో పాటు హ్యాండళ్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐబొమ్మలో ఐ అంటే రవి ఇంటి పేరని పోలీసులు గుర్తించారు. ముంబై యూనివర్సిటీలో MBA చదివిన ఇమ్మడి రవి అనంతరం ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో భారీగా డబ్బులు తీసుకున్న రవి ఆ బెట్టింగ్ కేసులో దర్యాప్తులో దొరికిన లింకుతోనే పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు ఇప్పటికే ఖాకీలు గుర్తించారు. రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో అతనికి సహకరించిన వారితో పాటు నెట్వర్క్లోని మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.